ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు ఇస్తామన్న ఎకరాకు 15,000 రైతు బంధు 2 లక్షల రుణమాఫీ ఇవ్వడం లేదని మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పేద మధ్యతరగతి ప్రజలు ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఎన్నో ఇబ్బందులు పడతారని మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉన్న దాంట్లో ఆడబిడ్డ వివాహాన్ని తక్కువ ఖర్చుతో అయినా చేయాలని, అప్పులు చేసి ఆస్తులు అమ్ముకోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. సర్దిద్దే ప్రయత్నం చేస్తున్నారు. అదొక విచిత్రమైనటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నాం. రైతు రుణమాఫీ అన్నారు, ఏం లేదు. నిరుద్యోగులకు గురించి అన్నారు, 4,000 రూపాయలకు 4,000, ఇంకా ఏం లేదు. సో ఎందుకు చెప్తున్నారు? మాట ఇచ్చారు, ఇప్పటి దాని గురించి మాట చర్చ లేదు. రైతులకు 1,000 రూపాయల బదులు 1,500 ఇస్తామన్నారు. రైతు బంధు ఇప్పటికి లేదు. 15,000 అవున 10,000 ఇచ్చే దిక్కు లేదు. ఇప్పటికి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అన్నారు. మరి ఈరోజు ఇస్తారా చేస్తారా, ఇంకా దాని మీదనే చర్చ జరుగుతూ ఉన్నాయి. ఇల్లు లేని వారికి ఇందిరమ్మ పేరుతోటి 5 లక్షల రూపాయలు ఇల్లు ఇస్తామన్నారు. మనం వెనకటికి ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ తప్పితే ఇప్పటికీ కొత్త ఇల్లు ఇప్పటికి దాఖలాలు లేవు.